అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం 2024 సార్వత్రిక ఎన్నికల తరుణంలో పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి. అయితే 2024 ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదే రాష్ట్ర రాజధాని. ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాజధాని ఏదని ఇప్పటికే చాలామంది అడుగుతున్న పరిస్థితుల్లో అమరావతి ఎలా ఉండబోతుంది? 2020 ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఇదైతే పెద్ద సవాల్. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు, అంతేకాకుండా 3 రాజధానుల ఉద్యమ నేత మరి మాదిగని గురునాథం గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి గురునాథం గారు. నమస్కారం కోటేశ్వర గారు. 2024 ఎన్నికలు మామూలుగా పెద్ద ఎత్తున యుద్ధంలాగా జరుగుతున్న పరిస్థితుల్లో ఇవన్నీ మామూలుగా తర్వాత ఏదో ఒక ప్రభుత్వం రాబోతుంది, వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ ఏదో మొత్తానికి ఉమ్మడి ప్రభుత్వం అనేది. కానీ పెద్ద సవాల్ అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చే ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ అయితే ఎదురవుతుందని కూడా చెప్తున్నారు పరిస్థితి. రాష్ట్ర రాజధాని గురించి అసలు వాట్ అబౌట్ అమరావతి, 3 రాజధానుల పరిస్థితి ఏంటి? ఇవంటూ ఒక పెద్ద సవాల్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఉద్యమ నేతగా ఉన్నారు 3 రాజధానులకు సంబంధించినటువంటి. ఏంటి ఈ సవాల్ని పరిష్కరించడం అంత సులభం అవుతుందా? అమరావతి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అమరావతి అనేది ఒక చాలా సంక్లిష్టమైనటువంటి అంశం. అది ముళ్ళ పొదల మీద గుడ్డ వేసినట్టుగా చంద్రబాబు నాయుడు వేసాడు. దాన్ని చినక్కుండా బయటికి తీసుకోవాలి. దాన్ని చంద్రబాబు నాయుడు తను పట్టిన దానికి 3 కాళ్ళని. ఓకే. తను ఎవ్వరి మాట ఎండో, అహం బ్రహ్మాస్మి. అవునండి. తను ప్రజాస్వామ్యంలో అంత అహంకారం, ప్రజలు ఎంత ఇబ్బంది పడినా కూడా తను పట్టించుకోకుండా పెడచెవిని పెట్టి నేను మేధావినని చెప్పి తీసుకున్న నిర్ణయాల్లో అనేక నిర్ణయాలు, తప్పిదమైనటువంటి నిర్ణయాల్లో అమరావతి కూడా చాలా బ్లండర్ మిస్టేక్. ఎందుకు చేశాడో అది ఇప్పటికి ఎవరికి అర్థం కాదు. పెద్ద పెద్ద నిపుణులకు కానీ విశ్లేషకులకు కానీ కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు శివరామకృష్ణ కమిటీ అది ఎందుకు వేశారు? 2013లో రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం నియమించింది. శివరామకృష్ణ కమిటీ అనేది అతనికి ఏమి ఇక్కడ స్వలాభం లేదు. అతను జనం యొక్క అభిప్రాయాలని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? స్పష్టంగా ఇచ్చాడు. ఏమంటే అక్కడ పనికిరాదండి. ఒకవేళ కట్టుకోవాల్సి అనుకుంటే మనసులో ఏదన్నా ఉన్నప్పటికి కూడా ఒక 500 ఎకరాలు తీసుకొని తాత్కాలికంగా ఏదో పని నడిపించుకోవడం కోసం కట్టుకోండి అన్న. ఇవన్నీ పెడిచెవను పెట్టి అదొకటని కూడా అక్కడ సాయిల్ లూజ్ సాయిల్ చాలా వరదలు వస్తాయి. కొండవీటి వాగుంది. ఏదన్నా పెద్ద ఉపద్రవం వస్తే కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం అది లోతట్టు ప్రాంతం మునిగిపోద్ది. ఇంకా రాజధాని అనేది కట్టుకున్న తర్వాత ఇన్ని లక్షల మంది అక్కడ చేరిన తర్వాత వాళ్ళంతా ప్రాణాలు పోయిన తర్వాత ఇక రాజధాని ఉండటం వల్ల ఉపయోగం ఏంటి? జనాల ప్రాణాలు రక్షించలేనటువంటి ప్రభుత్వం అది సింగపూర్ అయితే, అమెరికా అయితే, లండన్ అయితే. అదొకటను సస్యశ్యామలైనటువంటి భూమి, అది 3 పంటలు పండే భూమిని కూడా జరీబు పండేటువంటి భూమి, పరివాహక ప్రాంతం, డెల్టా ప్రాంతం. అవును, ఇటువంటి అంశాలు కూడా వచ్చినాయి చాలా పెద్ద ఎత్తున. ఎవరైనా పర్యావహక శాస్త్రవేత్తలు గ్రీన్ రెవల్యూషన్ కోరుకునేవాడు, ఓకే, సమాజంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కోరుకునేవాళ్ళు, ఎన్నో బీడు పడిపోయినటువంటి భూములు, ఎన్నో కొండల వాగులన్నింటిని కూడా కల్టివేట్ చేసి వాటిని వ్యవసాయ భూములుగా మార్చడం కోసం ఎంతోమంది కృషి చేశారు. అటువంటి అతి తక్కువ ఉన్నటువంటి భూములు, ఇటువంటి డెల్టా భూములు, వాటిని కాంక్రీట్ జంగిల్ చేయాలని నీకు మనసు ఎట్లా అనిపించింది? ఓకే, ఇది నీకు అంటే సంసార జీవితం, పిల్లలు, సమాజం, పర్యావరణం గురించి సరైన అవగాహన లేదు. సరే, తప్పైతే జరిగిపోయింది అంటున్నారు. ఏదో తప్పో ఒప్పో అని తర్వాత సంగతి. కానీ ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మీద ఏంటి, ఎలా ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది? పరిస్థితి ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారనుకోండి, నేను విశాఖపట్నం వెళ్తాను, అక్కడే కాపురం చేస్తానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం కూడా అక్కడే అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇత్తనం ముందా చెట్టు ముందా అంటే దీనికి ఎవరో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను దాదాపుగా 1270 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నాం 3 రాజధానుల కోసం. మా యొక్క లక్ష్యం ఏంటంటే
5 కోట్ల మంది ప్రజల యొక్క మనోగతాలకి అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో వివక్షతకు గురి కాకుండా ప్రాంతీయ విభేదాలు రాకుండా ఎప్పటికీ పర్మనెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని మా యొక్క సంకల్పంతో చేస్తాం. మీ సంకల్పంలో అమరావతి కూడా ఒకటి, అమరావతి కూడా ఉంది. ఇప్పుడు రాజధాని కాదనట్లా, అవును. కానీ మేమేమంటున్నామంటే విశాఖపట్నం ఏమో అక్కడ ఎగ్జిక్యూటివ్ పరిపాలన రాజధాని, ఇక్కడేమో శాసన రాజధాని, కర్నూలు ఏమో న్యాయ రాజధాని. ఈ 3 ప్రాంతాలను డెవలప్ చేయమంటున్నాం. వీళ్ళందరూ ఏమంటారంటే కులవాదులు, ఆర్థిక ఉగ్రవాదులు, అరాజక శక్తులు, చంద్రబాబు నాయుడు వర్గీయులు, వీళ్ళంతా మేము ఇక్కడ కలిసి రుచిమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. బాగా రుచిమరిగారు ఈజీ ఎర్నింగ్ మనీకి. ఆయన ఒక 10 లక్షలు చేసేటువంటి భూముల్ని 5 కోట్లకు అమ్మిచ్చాడు. వాళ్ళంతా బాగుపడ్డారు. థర్డ్ పార్టీలంతా నాశనం అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి బహుజనులందరూ నాశనం అయిపోయారు. అందరూ అయ్యారంగాళ్ళు గయారంగాళ్ళు అయిపోయారు. పావలాగా తీసుకొని 5 కోట్లకు అమ్ముకున్నారు వీళ్ళ కులస్తులంతా. ఇప్పుడు అక్కడ నష్టపోయిందంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, వాళ్ళ జాతీయులు కాదు. కానీ ఉద్యమం చేస్తున్న మటుకి వాళ్ళు, నష్టపోయింది మటుకు మనం. అవును. కానీ ఇది జనానికి మసిపూసి మారేడు కాయ చేసి అదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని తప్పు చెబుతున్నారు. అసలు తప్పు చేసిందే చంద్రబాబు నాయుడు. సిఆర్డీ అని పెట్టి నారాయణ అనేటువంటి ఒక మంత్రిని తీసుకొచ్చి దాంట్లో కమిటీలో పెట్టి వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ తయారు చేసి 41A 5 జోన్స్ 6 జోన్స్గా చేసి జోన్స్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలని చెప్పేసి వీళ్ళు రియల్ ఎస్టేట్ దందాలలాగా, ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా, స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ లాగా, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అన్నట్టుగా ఈ కొత్త స్కీమ్స్ చేస్తుంటారు, చైన్ ర్యాకెట్స్ లాగా. ఈ దందా చేయటం కోసం చేసుకున్నటువంటి సిట్యువేషను అక్కడ జనాలను ఎక్స్ప్లాయిట్ చేశారు. ఓకే, మరొక ఉపద్రవం అయితే రాబోతుంది. అమరావతికి సంబంధించినటువంటి సిఆర్డీఏ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో స్పష్టంగా ఉంది, ఈ జూన్తో అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత రైతులకు సంబంధించినటువంటి ఏదైతే భూములు ఇచ్చారో రైతులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఒప్పందం ఏదైతే ఉందో ముగిసిపోయే తరుణం కూడా ఆసన్నమైంది. ఏంటి ఆ ముగిసిన తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేసుకుంటారా? రైతుల పరిస్థితి ఏంటి? అసలు అమరావతి గురించి ఇప్పుడైతే ఒక్కటండి, వాళ్ళు రెన్యూవల్ చేసుకోవాలా వచ్చే గవర్నమెంట్ ఎవరైనా ప్రభుత్వం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 3 రాజధానులు అంటున్నాడు, వెరీ క్లియర్. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. ఓకే, ఆ సిఆర్డీఏ పరిధిలో ఏదైతే నామ్స్ ఉన్నాయో అవి ఇక్కడ అప్లికేబుల్ చేయాల్సిందే, అది చేయాల్సిందే, రెన్యూవల్ చేయాల్సిందే. ఒకవేళ చంద్రబాబు నాయుడు అయితే అతను అసలు కాన్సెప్టే అమరావతి. అయినా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా చేయడానికి లేదు. ఎందుకు తెలుసా? ఇవన్నీ కోర్టుల్లో ఉన్నాయి, సబ్ జ్యుడిషియరీ అంతా కూడా, అంతా అండర్ కంట్రోల్ ఆఫ్ న్యాయ వ్యవస్థ. ఓకే, అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కోర్టుల్లో ఉన్నాయి అంటున్నారు. కోర్టులో ఉన్నాయి, కోర్టుల్లో ఉండటం ఏంటి అంటే మీరు 3 రాజధానులు వద్దనే కదా వాళ్ళు వేసింది. ఇంకా అప్పుడు ఒకటే వద్దు కదా చంద్రబాబు వస్తే. అట్లా కాదండి, ఒక రాజధాని అంటే ఇప్పుడు అతను సరే నిన్నటిదాకా ఆయన కోర్టులో అలవాటు చేశాడు కదా, ఆయన కోర్టుల్లో అలవాటు చేశాడు ఏమని, 3 రాజధానులు వద్దు, 54,000 పట్టాలు వద్దు, ప్రజా రాజధాని వద్దు, ఏంటి ఇంగ్లీష్ మాధ్యమం వద్దు, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి సిఆర్డీఏకి సంబంధించినటువంటి చాలా వాటి మీద, ఈ ఇళ్ళు కట్టే దాని మీద అన్నిటి మీద కోర్టులు వేశారు. రేపు నువ్వు వచ్చి ఒక రాజధాని అన్నావు అనుకో, ఓకే, నీ మీద వ్యతిరేకతతో కూడా కోర్టులకు వెళ్తారు కదా. మా అందరికి ఇష్టం లేదు కదా ఒక రాజధాని అనేది. మేము ఇప్పుడు న్యాయస్థానానికి పోతాం, ఏదేమైనప్పటికీ కోర్టులు మాత్రం కొనసాగుతాయి, మేము కూడా వెళ్తాం. రేపు గవర్నమెంట్ వచ్చినా కూడా నువ్వేదో అయిపోతాయి అనుకోవద్దు. మీ వాళ్ళందరూ కలిసి అప్పుడే వెళ్ళిపోయారు. ఏది రియల్ ఎస్టేట్ జరుగుతుంది, మన చంద్రబాబు వచ్చేస్తున్నాడు, అమరావతిలో రేట్లు పెంచేస్తున్నారు బ్రోకర్లందరిని తీసుకొని వెళ్ళి. కానీ గురునాథం గారు, ఒకవేళ టీడీపీ వచ్చినా కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఒక సామాజిక అడవుల్లాగా తయారైంది అక్కడ. అవును, ఎక్కడ మీ మాస్టర్ ప్లాన్ కానీ లేకపోతే పలానా చోట ప్లాట్లు ఉంటాయని కానీ ఎక్కడా ఏమి లేకుండా పెద్ద అడవిలాగా తయారైంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ అమరావతిని మళ్ళీ కట్టడం కానీ చాలా కష్టం, అట్లా ఉంటుంది, చాలా కష్టం అండి. చంద్రబాబు నాయుడు కూడా ఒక రాజధాని కట్టలేడు. ఎందుకంటే జనాలకి వాస్తవం తెలిసిపోయింది, అతనికి కూడా తెలిసిపోయింది. అతను కూడా ఈసారి యూటర్న్ తీసుకుంటాడు. మరి ఏంటి ఆ పొలాల పరిస్థితి ఏంటి?
ఆ పొలాలు పరిస్థితి ఏంటి అసలుకి? వాళ్ళకి ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళకి సాగ్రిగేట్ చేసి వాళ్ళు ఎవరైతే ఇచ్చున్నారో వాళ్ళందరికీ అవన్నీ కూడా వాళ్ళకు ఓన్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేయటం బెటర్. కానీ ఎక్కడ అసలు అంతా తవ్వేశారు. అసలు ఇప్పుడు ఆ సారవంతమైన నేలని మామూలుగా అసలు పనికిరాని పొలంగా అయిపోయింది, పనికిరాని స్థలాలుగా. చంద్రబాబు నాయుడు వాళ్ళ ఉసురు తగులుద్ది నిజంగా. పాపం వాళ్ళు ఆ కులస్తులైనా 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు ఇతని మాటలు నమ్మి ఇచ్చారు, కులపిచ్చితో ఇచ్చారు. వాళ్ళు అన్యాయంగా అక్రమంగా నాశనం అయిపోయినట్టే. అక్కడ ఉన్నటువంటి బహుజనులందరూ కూడా నాశనం అయిపోయారు వీళ్ళని నమ్ముకొని, ఈ రైతులను నమ్ముకొని. ఇంకోటి ఏంటంటే 2018 జులై 30వ తారీఖున పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించు ఏమన్నాడంటే 56,000 ఎకరాలు సంబంధించింది, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారవుద్ది రాజధాని ప్రాంతం, అది ఆ కులస్తులతోనే తయారవుతుంది, అందువల్ల ఇక్కడ పేదవాడికి ప్రజా రాజధానిలో స్థానం లేదు, ఇది దీనివల్ల రేపు ప్రమాదం ఉందని చెప్పి ఆయన పక్కా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజున. జులై 30వ తారీఖున 2018లో పెరుగన్నం తింటూ అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నవలూరులో ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇదే. చంద్రబాబు నాయుడు మీద టార్గెట్ చేస్తూ నేను ఒప్పుకోను, పెరుగన్నందిని మంచం మీద పడుకున్నాడు ఒక్కబార్లా. 56,000 మందితో గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది, సామాన్యుడికి ప్రజా రాజధానిలో స్థానం ఉండదు, అది ఎట్టా రాజధాని అవుద్ది అని ఆయనే ప్రశ్నించాడు. కానీ ఇప్పటికే 10 సంవత్సరాలు దాటిపోతుంది, 10 సంవత్సరాలు 11వ సంవత్సరంలోకి వస్తుంది. ప్రభుత్వం కూడా మారిపోతున్న తరుణంలో ఇప్పటికే 2 ప్రభుత్వాలు మారినాయి. మొదట టీడీపీ వచ్చింది, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. వచ్చేది టీడీపీ లేకపోతే వైఎస్ఆర్సీపీ అనేది పక్కన పెడితే ఏంటి అమరావతి ఇది ఒక కొనసాగుతున్న వివాదంగానే మారుతుందంటారా? చాలా చాలా బాధాకరమైన అంశం ఇది. మనం ఒక మనిషిగా సమాజంలో ఆలోచించే దీనికి ముగింపు ఏం లేదా? దీనికి ముగింపు ఏమీ లేదండి. 3 రాజధానులు చేసుకొని వాళ్ళు ఇప్పటికీ యాక్సెప్ట్ చేసి ఇక్కడ అమరావతి రాజధానిలో శాసన రాజధానిగా పెట్టుకొని ఏదైతే సిఆర్డిఎన్ నామ్స్లో ఉన్నాయో వాళ్ళు అవన్నీ గజాల్లో తీసేసుకొని డెవలప్ చేసుకొని దాంతో సంతృప్తి పడితే బాగుంటుంది. వాళ్ళకి 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు తరతరాలు ఊహించుకుంటే మట్టుకే పొరపాటు. కానీ గురునాథ్ గారు ఒకటైతే రైతులు భయపడుతున్నారు, అమరావతి రైతులైతే ఒక అంశంలో భయపడుతున్నారు. రేపు సిఆర్డిఏ ఒప్పందం ఏదైతే ముగిసిన తర్వాత వచ్చే ప్రభుత్వాలు తమతో ఒప్పందాన్ని మరి అక్కడితో ముగిచ్చేస్తాయి, రెన్యూవల్ చేసుకోవు అనేది కూడా వారైతే ఒక పక్క భయపడుతున్నారు పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పకుండా రెన్యూల్ చేస్తాడు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే 3 రాజధానులు. చంద్రబాబు నాయుడు వస్తే రెన్యూల్ చేస్తాడో లేదో కూడా తెలియట్లా. ఎందుకంటే అతను నేను నిర్మించలేనటువంటి భయం వస్తూ ఉంది తనకి. తనైనా యూటర్న్ తీసుకుంటాడేమో వెయిట్ చేయాలా. అది కూడా పాపం వాళ్ళు అనుమానించడంలో తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మటుకు సిఆర్డిఏని రెన్యూల్ చేస్తాడు, తప్పకుండా దాన్ని శాసన రాజధానిగా గౌరవిస్తాడు, దాన్ని కంటిన్యూ చేస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు కనుక వస్తే మటుకి అది అట్లా ఉంటుందని నేను అనుకోవట్లా. మళ్ళీ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అవుతుందంటారు అక్కడ. రియల్ ఎస్టేట్ దందా పేదవాళ్ళందరూ కబ్జాల్లో నలిగిపోవాల్సిందే. దళారులు వస్తారు, సూటు బూట్ వేసుకొని వస్తారు, సూట్ కేసులు తీసుకొని వస్తారు, అసలు అది హల్చల్ అయిపోతుంది. ఆల్రెడీ అప్పుడే వెళ్ళిపోయారు వీళ్ళంతా, కొలవాదులంతా. రియల్ ఎస్టేట్ దంతా హైదరాబాద్ బెంగళూరు నుంచి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అక్కడ జరుగుతుంది. గజం వచ్చేసి 35 టీడీపీ రాబోతుందని చెప్పి రాబోటానికి సంకేతం కూడా ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి అని చూపించడం కోసం ఒక డ్రామా కంపెనీ తయారై వెళ్ళిపోయారు. అక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు, అడ్వాన్సులు ఇస్తున్నట్టుగా 35,000 40,000 గజానికి చాలా మ్యాక్సిమం ఇస్తున్నారు, చూపిస్తున్నారు జనాల్లో. ఒక విధమైన డ్రామా కంపెనీ క్రియేట్ చేసి రేపు గ్లోబల్ ప్రచారం ఎలక్షన్లకి. అంటే అది ఒక రాజధాని మాటున ఈ రియల్ ఎస్టేట్ దందా పెట్టి వాళ్ళ కులవాదులు చేసేటువంటి ప్రచారంలో ఇది ఒక భాగం. డ్రామా కంపెనీ ఎలక్షన్లో వచ్చేస్తున్నాడు, భూమి పెరిగిపోతుంది, భూమి పెరిగి చూసి చంద్రబాబు వస్తే భూముల ధరలు ఎట్టా పెరుగుతాయి ఆకాశానికి అని, పేదోడేమో అడుగు తింటున్నాడు. ఇది అమరావతి 2024 ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వానికి పెద్ద సవాలంటూ అమరావతి అయితే తయారవుతుంది. అయితే వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా
ఈ సవాల్ని ఎదుర్కొని రైతులకు న్యాయం చేస్తూ అమరావతి శాసన రాజధానిగా ఉండాలి, ఒక రాజధానిగా మరి ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా ఏదైతే మరి అక్కడ భూములు త్యాగం చేశారో వారికి కూడా న్యాయం జరగాలి. భవిష్యత్తులో మరి ఈ అమరావతి వివాదానికి ముగింపు పలకాలని కూడా మరి మాదిగాని గురునాథం గారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏం జరిగిద్దో మరి వచ్చే ఎన్నికల తర్వాత చూడబోతున్నాం. నమస్కారం అండి. నమస్కారం.